ఫిల్మ్కి ఎంత టైం పడుతుంది ఇప్పుడు? నాకు ఇప్పుడు పేషెంట్ ఎప్పుడు వచ్చి కరెక్ట్ చేసుకుని చెప్పాలి అని చెప్పి. రిపోర్ట్తో సహా ఫిల్మ్ రెండు. ఇప్పుడు 2 o'clock వరకు షవరా? సరే 2 వరకు ఫిల్మ్ రిపోర్ట్ రెండు వచ్చేస్తాయి. అలా కాదండి, నాకు ఇప్పుడు కావాలంటే మళ్ళీ రేపు అంటారు. నేను ఎమర్జెన్సీ అని ఇడికి వస్తే రేపు బయట గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తెల్లారే ఇస్తారు. వాళ్ళ కింద సర్వర్ ఇష్యూ ఉన్నట్టు. అవునండి, అది ముందు చెప్పాలి, లేకపోతే నేను వేరే హాస్పిటల్ వెళ్ళటండి. ఎవరు చెప్పారు? ఫిలిం ఇస్తారని చెప్పారు మీరు. అట్లా కాదండి, మీరేం చెప్పినారు? రిపోర్ట్ ఓకే, నేను ఫిలిం ఇస్తాను. ఆయన ఓకే, మీరు పిలవండి, నేను వెళ్తాను కిందకి. చెప్పండి. ఇప్పుడు మీ ముందు ఏం చెప్పినారు? రిపోర్ట్స్ అంటే ఓకే అన్న, అది కూడా ఇవ్వకపోతే నేను రిపోర్ట్స్ ఓకే లేకుండా ఏమో అని చెప్పినాను. మీరు చెప్పినారు, యాక్సెప్ట్ చేసిన. ఆయన ఏమంటుండే 3 days నుంచి వర్క్. ఇన్సూరెన్స్ ఓపెన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటాయి కానీ 3 రోజులకి ఇస్తారో 2 రోజులకి ఇస్తారు. అది నేను ఎమర్జెన్సీ ఇంత దూరం వచ్చి రేపు ఇస్తారు ఎల్లుండి ఇస్తారు అంటే కాదు కదండి. చూపించాను, రెగ్యులర్ ఓపీ కూడా ఎమర్జెన్సీ ఓపీలో చూపించాం కదండి. अरे पेशेंट का रहे 1 सेकंड सुनो तो सही मेरी बात है प्लीज़. उनको फिल्म नहीं है, रिपोर्ट भी नहीं है, वो अभी पुकार है, उनको चाहिए इमरजेंसी. फिल्म नहीं है करके मेरे को बोले ही नहीं कोई. मैं उनको ऑलरेडी इन्फॉर्म करा रिपोर्ट के लिए टाइम लगता करके. अभी आप कुछ बोल रहे थे केस का इंश्योरेंस. ఇన్సూరెన్స్ కేసు వస్తుంది, ఐసీయూ అడ్మిషన్. అది రేపటి రోజు అవుతుంది. నాకు ఇప్పుడు కావాలండి, రేపంటే నేనేం చేయాలి? మరి నాకు ఏదైతే ఉన్నదో స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ నాకు వద్దండి. వాట్సాప్ చేయడానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటండి, నేను ప్రైవేట్ హాస్పిటల్ అదండి. మీ ఎండీని పిలిపించండి, పిలిపించేసి ఆ 370 అనేది ఒకటి వినండి 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 మేడం, నేను చెప్పేది వినండి. మీరు ఆ 370 రూపీస్ అనేది ఏదైతే ఉన్నదో నాకు అవసరం లేదు, సగం ఇవ్వమని నాకు ఇచ్చేసేయండి. నాకు ఆ రిపోర్ట్ వద్దు, ఏదొద్దు. నాకు ఎమర్జెన్సీ అనేది నాకు ఉన్నప్పుడు నేను ఎమర్జెన్సీ హాస్పిటల్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేగా మేడం. ఇప్పుడు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అంటే నేను మళ్ళీ రాలేను. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాడు 4 చెప్తారు, వింటాం. ఓకే, ఎమర్జెన్సీకి వచ్చి ఈఆర్లో నువ్వు మేము ఓపీ చూపించుకొని ఎక్స్రే ఇప్పించిన తర్వాత రేపు వస్తే ఎల్లుండి మీరు చెప్పినారు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పినారు? రిపోర్ట్స్ ఓకే అన్న. ఆ ఫిలిం ఇయలే ఏమి ఇయలే, ఏదో బొమ్మలు అట్లే బొమ్మలు చూపించుకొని నేను చూపించుకొని వెళ్ళిపోతా అంటారు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదా మేడం ఇది. మాట్లాడు. तो मैं ऑलरेडी उनको इन्फॉर्मेशन दिया था, तो बढ़िया टाइम पर अभी हरियाणा उनको फिल्म भी नहीं बोल सर का ट्रेन है, मैं गवर्नमेंट हॉस्पिटल गई थी నాకు ముందు ఇన్ఫర్మేషన్ నేను తీసుకోకపోయాను యాక్చువల్గా. ऑलरेडी रिपोर्ट का इन्फॉर्मेशन दी फिर इनका मेरे को तो कुछ नहीं बोलना कैसे बोल 390 हो रहा है. हाँ ऑलरेडी वो निकल 2 बजे तक नहीं उनका भी चाहिए అవన్నీ చెప్తున్నాను.
శ్రవణ ఒకసారి ఓపీ ఫోన్ వసుదానికి ఫోన్ చేస్తాను. సార్ ఒక నిమిషం కూర్చోండి, రిఫండ్ అయినా అడుగుతాను. ఓకే ఓకే ఒక 2 minutes కూర్చోండి. పర్లేదు. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఒకటి ఇయర్లీ ఎక్స్రే అయింది. నేను ఆల్రెడీ పేషెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, రిపోర్ట్కి టైం పడుతుందని. ఇప్పుడు కింద రేడియాలజీలో వాళ్ళు ఫిలిమ్స్ కూడా ఇవ్వడం లేదు మ్యామ్. అది పేషెంట్ ఉషా పేషెంట్ వాళ్ళు ఫస్ట్ ఫిలిమ్స్ అయిపోయాయని చెప్పారు, మళ్ళీ సర్వర్ రావడం లేదని చెప్పారు. అన్న ఒకసారి వసుదామని చెప్పండి. పేషెంట్ రిఫండ్ గురించి చెప్తే నేను మ్యామ్కి చెప్పిన, మేడం మీకు ఫోన్ చేయమంటుంది. జల్దీ చేసి నాకు చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయాలి. ముందు ఇన్ఫార్మ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే నేను వేరే హాస్పిటల్ వెళ్ళటండి కదండి. యాక్చువల్లీ మాకున్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అట్లా కాదు, మీరు చెప్పినారు, నేను దానికి యాక్సెప్ట్ చేసి కిందకి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అట్లా కాదు మేడం, కింద అడిగితే పైన అడగంటారు, పైన అడిగితే కింద అడుగుతుంటారు. కంప్లైంట్ రేస్ చేస్తాను. అవును మేడం, ఇప్పుడు మీరు చెప్పినారు దానికి యాక్సెప్ట్ చేసి నేను తీసుకొని వెళ్ళిన, సరే ఏదో ఒకటి ఉంటుంది కదా అని, అది కూడా ఇవ్వకపోతే మరి ఇంత దూరం వచ్చి వేస్తే కదా మేడం. మీరు కూడా మా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఈ సైడ్ నుంచి ఆలోచించి అట్లీస్ట్ రిఫండ్ అయినా ఇప్పిద్దామని నేను కాల్ చేసి. అదే మేడం, ఎందుకంటే నేను గొడవ పెట్టుకుని రాలే యాక్చువల్గా. అరే మీరు చెప్పినారు దానికి యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఎమర్జెన్సీలో వచ్చాము, హాస్పిటల్ ఉంటాయి, సర్వీస్ ఇష్యూస్ సమ్మింగ్ ఉంటాయి, కానీ అది కూడా ఇవ్వకపోతే ఏదో ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అట్లనే చేస్తారు కదా మేడం. అడిగినాను, ఒకవేళ ఉంటే అడుగుతాను. ఫస్ట్ టైం కూడా అది చాలాసార్లు వచ్చాం, రెగ్యులర్గా ఇది దీనికి వస్తాం. ఏంటండి? ఓకే. పేషెంట్ పేరు ఒక్క నిమిషం. సింధు, ఇది ఇష్టమనే నాకు. సింగరయ్య పేషెంట్ రిఫండ్.
हरी है नीचे क्या कर ऊपर आ अरे